ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మనం మానకొండూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ వద్ద ఉన్నాము. మొదటి విడతలో 398 గాను 378 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించారు. అలాగే 20 ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. రెండో విడతలో 418 గ్రామ పంచాయతీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పటికే 24 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి. ఈ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లో వారికి పోలింగ్ బ్యాలెట్, ఆ బ్యాలెట్ బాక్సులు, అలాగే ఇతరత్ర బ్యాలెట్ పత్రాలు అందజేయడం జరుగుతుంది. వారికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా చెక్ చేసుకుంటున్నారు. ఎన్నికల విధులు నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి నేపథ్యంలో గతంలో అంటే ఫస్ట్ ఫేజ్లో నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో 89 మంది ఎన్నికల సిబ్బందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా అనివార్య కారణాలై ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే తప్ప అందరూ ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇదంతా ఎన్నికల కోలాహలానికి సంబంధించి విధుల నిర్వహణకి రంగం సిద్ధమైనటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఆమె పర్యవేక్షిస్తుంది. మానకొండూరుకి సంబంధించి మానకొండూరు మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాలకి గంగిపల్లి, చెంజర్ల, వెల్ది, ఊటూరు, పచ్చనూరు ఇలా పలు ప్రాంతాలకి పంపిణీకి సిద్ధమైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఇదంతా కూడా ఎన్నికల కోలాహలమైనటువంటి వాతావరణం అయితే గమనించవచ్చు. మొత్తం మీద విధుల నిర్వహణలో భాగంగా వారు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి నిర్లక్ష్యము, అలసత్వం ఉండొద్దని ఇప్పటికే మానకొండూరు మండలానికి సంబంధించి 29 గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దానిలో ఇప్పటికే 55 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే హోరాహోరీగా సాగేటువంటి ఈ పోరులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల పరమైనటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టుగా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికీ ట్రైనింగ్ అయిపోయింది. వీళ్ళు మరికొద్ది సేపట్లో వీరికి కేటాయించిన స్థానాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వారిని గమ్యస్థానాలను చేర్చడానికి బస్సులు, ఇతర వాహనాలు సైతం అందుబాటులో ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, మానకొండూరు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.